ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను. కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కంప్లీషన్ కి. క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే 1 అవర్లో మొత్తం అప్పుడు 2000 కోట్లు అనుకుంటాను, 1 అవర్లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ AASO ఆన్ 31/5/2018, ఇప్పుడు C ఆన్ 30/11/2023. బ్రిక్ వర్క్ రేటింగ్స్ AASO ఆన్ 18/5/2018, BB+ ఆన్ 31/5/2024. క్రిసల్ రేటింగ్ A+ ఆన్ 21/6/18. ఇది BB+ CE ఆన్ 15/5/2024. మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు. వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్? క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం, బ్రాండ్ ఇమేజ్ పోయింది. రాజధాని లేకుండా 3 రాజధానులు ఆడుతూ 10 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది. ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్, ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి. వెల్త్ జనరేషన్ జరగలేదు. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి, రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లవేషన్, స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి, డీమొబిలైజేషన్ ఆఫ్ మెన్ మెషినరీ అయిపోయింది, లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి, ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్స్ వాటిలో పోయే పరిస్థితి వచ్చింది, లాస్ ఆఫ్ రెవెన్యూ, GST, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది, కడాన రోడ్లు కూడా తవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్. అలాంటిది ఈరోజు ఆ రోజుటికే 50,000 నుంచి 1,00,000 మంది ఇక్కడ ఉండేవాళ్లు. ఏ సిటీ అయినా, హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు 7 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడు కూడా 1:4 or 5 అఫిలియేట్ వస్తాయి. ఒక IT ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సర్వీసింగ్ కానీ, ఆల్ సెక్టర్స్ లో మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో వస్తాయి. అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది. GSDP హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తే ఒక్క IT GSDP 1,70,000 కోట్లు 2 లక్షలకు వచ్చారు. ఇంకా పెరిగిందనుకుంటాను, లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు. 2 లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో పెరుగుతుంది. ఆవరేజ్ GST మీరు చూస్తే 15% ఆవరేజ్. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు, ఆవరేజ్ GST కూడా 15 నుంచి 20% పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్, ప్రాపర్టీ ప్రైసెస్, దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్. ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు. ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్. 1,00,000 రూపాయలుండే ఎకరా 94-95లో 100 కోట్లు అయింది. అంటే 10,000 రెట్లు పెరిగింది. దానివల్ల లాభం ఏంటి? 1 ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. బెటర్గా ఎక్స్పెండిచర్ చదువుకు గాని ఆరోగ్యానికి గాని ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ హ్యాపన్ అయ్యేది.